హలో ఎవ్రీవన్. మార్నింగ్ హడావిడి లేకుండా మనం లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసే ఒక మంచి రైస్ ఐటమ్ అయితే మీ ముందుకు తెచ్చాను. అదే చికెన్ ఫ్రైడ్ రైస్. నేను చేసే చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ మీకు చూపిస్తాను, పదండి. సో ఫస్ట్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సింది మనం రైస్ అయితే నానబెట్టుకొని కుక్ చేసుకొని పెట్టుకోవాలండి. దాని తర్వాత బోన్లెస్ చికెన్ పీసెస్ అయితే తీసుకొని దాంట్లోకి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అండ్ హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. సో నేను గరం మసాలా అనేది రైస్లో వేస్తాను, అందుకే దీంట్లో అయితే వేయలేదు. మంచిగా పీసెస్కి మసాలా కారం అంతా పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగంత మైదా వేసుకోవాలి. బైండింగ్ ఏజెంట్ కోసం అయితే నేను మైదా యూజ్ చేస్తున్నాను. ఫ్రై చేసినప్పుడు మనకి పీస్కి ఉప్పు కారం అంతా వదిలిపోకుండా క్రిస్పీగా వస్తుంది. కొంచెం కలర్ వేసి, కలర్ ఏంటంటే అట్రాక్టివ్గా కనిపించడానికి అయితే కొద్దిగంత వేసాను. మీ ఆప్షనల్, అది మీ ఇష్టం, అది వేసుకోవచ్చు, స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో వెజ్జీస్ అయితే నేను కొన్ని లిమిటెడ్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ గార్లిక్ అండి. సో మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉంది కదా, సో ఆ చికెన్ పీసెస్ని అయితే ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుంటున్నాను. మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఒక 15 మినిట్స్, అంటే మార్నింగ్ టైంలో మనకి హడావిడి లేకుండా ఉండాలంటే ఒక 5 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. లేదంటే మనం ఈవినింగ్స్ నైట్స్ అలా చేసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని మనం వేయించుకుంటే కనుక చికెన్ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి, డార్క్ బ్రౌన్ వచ్చే వరకు. పీసెస్ ఇట్లా మనం కరకరలాడుతూ తింటుంటే పంటి కింద పడేలాగా మంచిగా వేయించుకోండి. దాని తర్వాత అదే బాండిలో కొద్దిగంత నేను అదే ఆయిల్ తీసుకొని మనం 3 ఎగ్ వేసుకొని మంచిగా ఇట్లా పొడి పొడి వచ్చేలాగైతే చేసుకోవాలి. దీంట్లోకి మనం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఇంకా సాల్ట్ వేసుకొని టాస్ చేసుకోవాలి. ఎగ్స్ మంచిగా ఇట్లా పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు టాస్ చేసుకోవాలి. ఎగ్స్ ఇలా మంచిగా మనకి ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని గార్లిక్ వేసుకొని వేయించుకోవాలి. గార్లిక్ కొంచెం వేగాక పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ వేసుకొని టాస్ చేసుకోవాలి. మంచిగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫ్రైడ్ రైస్కి కావాల్సింది స్మోకీ ఫ్లేవరే కదండి. సో హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కారం, కొద్దిగంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం దీంట్లోకి గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మనకి టేస్ట్ మంచి మసాలా ఫ్లేవర్తో ఇండియన్ స్టైల్లో అయితే బాగా వస్తుంది.
మనం వెస్ట్రన్ స్టైల్ ఇటాలియన్ స్టైల్లో చేసుకోవాలంటే దీంట్లోకి కారం వేసుకోకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, సాసెస్ ఎక్కువ వేసుకోవాలి. సో నేనైతే ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను కారంగా. సో మనం తీసి పెట్టుకున్న ఎగ్ అండ్ కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ చికెన్ పీసెస్ అయితే వేసుకుంటున్నాను. సో ఇలా మంచిగా కారం అదంతా పట్టేలాగా కలిపేసుకొని దీంట్లోకి మనం పుదీనా కొత్తిమీర కడిగి పెట్టుకుందైతే వేసుకోవాలి. అది లాస్ట్. పుదీనా కొత్తిమీర రైస్ వేసుకున్నాక కూడా వేసుకోవచ్చు, దీనికి ముందు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. సో నేనైతే ముందే వేస్తున్నాను కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా అయితే కడిగి పెట్టుకుని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అంతా మంచిగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ అయితే తీసుకోవాలి. దీంట్లోకి మనం సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని కలుపుకోవాలి. మంచి రెస్టారెంట్ స్టైల్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ వస్తుందన్నమాట. సో రెడీ అండి, ఎంతో కమ్మనైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా మీ ఇంటి ముచ్చట్లు. థ్యాంక్ యూ.